యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆగండి. ఆ పండుగలు అంటే పర్ణశాలల పండుగ అన్నమాట. ఏం పండుగ అండి? పర్ణశాలల పండుగ. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ఏంటంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అని ఉంది. అంటే పర్ణశాల పండుగలో లాస్ట్ రోజు అనమాట. ఈ లాస్ట్ రోజు గ్రాండ్గా చేస్తారు. ఎలా చేస్తారండి? ఈ పర్ణశాలల పండుగ ఏదైతే ఉందో అది లాస్ట్ రోజు గ్రాండ్గా వాళ్ళు చేస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు మన చర్చిలో పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇరవై 25 అనుకుందాం. ఏమండి, 25వ తారీఖు ఏం పండుగ? క్రిస్మస్. తర్వాత నెక్స్ట్ పండుగ ఏంటి? 31. తర్వాత ఏంటి? న్యూ ఇయర్. ఈరోజు కూడా ఒక పండుగే. అంటే ఇది లాస్ట్ రోజు. అర్థమవుతుందండి? అంటే 25 నుండి యానివర్సరీ వరకు మన చర్చిలో పండగ సందర్భమైన, అంటే ఒక ఆనందకరమైన పండగ. అంటే ఏంటి? ఒక ఆనందకరమైనది. ఒకటి క్రీస్తు పుట్టాడని, మరొకటి 31st నైట్ చివరి రోజు నేను దేవుని సన్నిధిలో ఉండాలని, మరొకటి 1వ తారీఖు దేవుని సన్నిధిలో ఉండాలని, మరొకటి యానివర్సరీ, చర్చ్ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది. అంటే మనకు సంతోషకరమైన సందర్భాలు వరుసగా ఇవి వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఏమండి, ప్రతి సంవత్సరం వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, అంటే లాస్ట్ రోజుకి వచ్చారు. అంటే ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? లాస్ట్ రోజుకి వచ్చాం. అంటే లాస్ట్ రోజుకి రావడం అంటే ఈ పండగ సంబంధమైన ఒక ఆనందకరమైన ఏవైతే రోజులు ఉన్నాయో అందులో లాస్ట్ రోజుకి వచ్చాం. అంటే ఈ రోజుతో ఇంకా అదేమైంది అంటే సేమ్ అక్కడ కూడా అలాగే పర్ణశాలల పండుగ ఏదైతే ఉందో లాస్ట్ రోజు అన్నమాట. లాస్ట్ రోజు యేసుప్రభు వచ్చాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఏమని అంటున్నాడు చూడండి. ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆగండి. ఇప్పుడు జనాలందరూ ఏం చేసుకుంటున్నారు? పండగ అంటే ఒక సంతోషకరమైన ఒక మూడ్లో ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు అక్కడ నిలబడి, ఇంతమంది మీరు పండగ చేస్తున్నారు కదా, ఈ పండగలో ఎవరికైనా దాహం ఉంటే ఏంటంట? దాహం ఉంటే వాడు నా యొద్దకు రావచ్చు, నేను వాడికి వాటర్ ఇస్తాను. అర్థమవుతుందండి? అంటే యేసు ప్రభు ఎవరిని వెతికాడు పండగలో? పండగలో దాహం ఎవరికి ఉందో ఆ మనుషులను దేవుడు యేసు ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పిలుస్తున్నాడంటే పండగలో దాహం. అంటే పండగలో ఏముండాలంట? అయితే పండగలో దాహం ఉంటుంది, అది మనకు తెలిసిందే. అది మామూలు దాహం అయితే కాదు. ఏమండి? కానీ యేసు ప్రభు అనుకున్న దాహం వేరు, మనకున్న దాహం వేరు. పండగలో ఎవరికైనా దాహం వేస్తే వాడు నా యొద్దకు రావచ్చు అంటున్నాడు. సాధారణంగా పండగ మూడు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం మనం. ప్రభువా, మరి క్రిస్మస్ వచ్చేస్తుంది ప్రభువా, ఇంకా ఇంట్లో ఏం లేవు చెప్పండి. ఇంట్లో ఏమి లేవు, ఒంటి మీద ఏమీ లేవు, జేబులో ఏమీ లేవు, అందరినీ పిలాలి ప్రభువా, అందరిని పిలుచుకొని సరదాగా ఏం చేసుకోవాలా? రకరకాల బూర్లు వండుకోవాలి ప్రభువా, గారెలు వండుకోవాలి ప్రభువా, పంచాలి ప్రభువా. వాళ్ళు పండగకి ఇస్తున్నారు ప్రభువా, మా పండగకి ఇవ్వడు. అంటే పండగ వాతావరణం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని యేసుప్రభు దగ్గరికి వెళ్తాం. కానీ యేసుప్రభు కోరుకున్న దాహం వేరు, ఈ దాహం వేరు. ఇప్పుడు యేసుప్రభు పిలిచాడు, పండగ చివరి రోజు వచ్చింది కదా, ఎవరికైనా దాహం ఉంటే వాడు నా యొద్దకు ఏం చేయొచ్చు? హల్లెలూయా. అంటే ఒక పండగను నువ్వు గ్రాండ్గా చేస్తున్నప్పుడు
ఒక పండగను నువ్వు గ్రాండ్గా చేస్తున్నప్పుడు ఆ పండగలో కావలసిన వస్తువుల కోసం నీవు ఆలోచిస్తావు, కానీ ఆ పండగలో ఉండవలసిన దాహం కోసం యేసుప్రభు ఆలోచిస్తాడు. కనీసము పండగ రోజైనా సరే ఏం పడుతుందని, అది కనీసం పండగ రోజైనా సరే నేను అనుకున్న దాహం ఉంటుందేమో. ఏ దాహం? వాక్యం అనే నీరు తాగాలనే దాహము. కనీసము పండగ రోజైనా, కనీసము 31 రాత్రి అయినా, కనీసము 1వ తారీఖు అయినా, కనీసము 25 అయినా, కనీసం ఈస్టర్ రోజైనా, కనీసం గుడ్ ఫ్రైడే రోజైనా ఆ దాహము పొడతదేమో అని చూశాడు ఆ పండగలో. ఇప్పుడు ఈ పండగలోని రకరకాల వాళ్ళు రకరకాల వెతుక్కుంటూ వస్తారు. కానీ యేసుప్రభు పండగలోకి వచ్చాడంట. కానీ యేసుప్రభు ఏం వెతుకుతాడంట? తర్వాత ఏమన్నాడు చూడమ్మా. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆగండి. ఇప్పుడు ఇది వాటరు యేసుప్రభు ఇచ్చాడు అనుకోండి, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. పట్టుకో. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 నిమిషాలు నేను యేసుప్రభు అనుకోండి. ఏమండి, దాహంతో వచ్చింది. ఇప్పుడు నేనేమి ఇచ్చాను? తాగు, కొంచెం తాగు. తాగేసింది కదా పాప. వాటర్ ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ చదవం. ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు అన్నాడు. చూడండి, ఇప్పుడు తాగిన వాటర్ ద్వారా మళ్ళీ ఈ పిల్ల నోట్లో నుంచి ఇప్పుడు ఏం రావాలంట? నదులు రావాలంట. ఎంతమంది నోట్లో నుంచి నదులు వస్తున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు? ఒకరు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నదులు రావట్లేదు. కాలవలే, మురికి కాలువలు వచ్చేస్తాయి. ఆదివారం నాడు తాగేసి సోమవారం నుంచి అంతా మురికి కాలవే, మురికి కాలం. తాగిన నీరు మరలా ఏమవ్వాలంట? జీవ జలముగా ప్రవహించి రావాలి బయటికి. ప్రతి వారం తాగుతున్నాం కదమ్మా, శుక్రవారం తాగుతున్నాం. ఇంకా టీవీలో కూడా ఏం చేస్తున్నాం? టీవీలో కూడా తాగేస్తున్నారు. అబ్బా పాస్టర్ గారు అని బాగా చెప్తారండి, ఈ పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారండి, భలే ఎక్కడ పడితే అక్కడ ఏం తాగేస్తున్నాం. బాగే ఉంది, కానీ వస్తుందంటే మళ్ళీ బయటికి. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పి. ఆగండి, అసలు లేఖనం ఏం చెప్పింది? నువ్వు యేసుప్రభు ఇచ్చి నీరుని తాగిన తర్వాత నీ కడుపులో నుంచి ఏమి రావాలని లేఖనం చెప్తుందంట? జీవజలముల నదులు రావాలి. జీవజల నదులు ఎలాగొస్తాయి పాస్టర్ గారిని అడగాలి ఇప్పుడు మీరు నన్ను. అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నీరు తాగిన తర్వాత ఏ వ్యక్తితో నువ్వు మాట్లాడినా ఆ నీ మాటే ఆ వ్యక్తికి ఏం కలగజేయాలంట? జీవజలము. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేయాలంట? నిలబెట్టాలి. నువ్వు త్రాగుతున్న ఆదివారము నీరు అంత పవర్ఫుల్. అర్థమవుతుందమ్మా? అంటే ఈరోజు ఆదివారం నాడు తాగుతున్న నువ్వు నీరు ఏదైతే ఉందో అది సామాన్యమైన నీరైతే నువ్వు గనక ఆ నీటిని త్రాగి మరలా ఆ నీటిని ఇంకెవరికైనా ఇస్తే ఎంతోమంది జీవితాలు కట్టబడతాయంట. హల్లెలూయా. కానీ నువ్వు జీవజలము ఇవ్వగలిగితే, నీరు తాగిన తర్వాత నువ్వు జీవజలం ఇవ్వకుండా జీవితాలను అంతం చేసే జలం ఇస్తే, అరే నువ్వు తాగింది ఒకటే ఇచ్చింది ఒకటి అని దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఎన్నిసార్లు ఇంతకీ నా కడుపులో నుంచి జీవజలాలు బయలుదేరాయో ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. అంటే యేసుప్రభు పండగలో వెతికాడు. ఎవడైనా దాహము కలిగిన వాడు ఉంటే వాడు కావాలి నాకు, వాడు వస్తే వాడికి నేనేమిస్తాను? వాటర్ ఇస్తాను. వాడు ఆ వాటర్ తాగిన తర్వాత వాడి ఒంట్లో నుంచి ఏం ప్రవహించాలి? నదులు ప్రవహింపజేయడానికి దేవుడు సిద్ధమే. అంటే ఇక్కడ నదులను ఎందుకు అక్కడ సంబోధించాడంటే నీ ఒక్కడి వల్ల లక్షల మంది జీవితాలను కట్టాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంతమందికి దేవుడు ఆశీర్వాదం కావాలి? ఆయన అదే అంటున్నాడు. వచ్చావా? అయితే దాహం కలిగి ఉన్నావా? నేను ఇస్తే నీరు తాగు. నీలో నుంచే జీవజలాన్ని నేను పుట్టిస్తాను. అంటే నువ్వే, నీ పిల్లలే అనేకులకు ఏమైపోతారంట? అంటే ఇప్పుడు ఏమని కోరుకోవాలి? నేను నా పిల్లలను ఏమివ్వాలి? జీవజలములు ఇవ్వాలి.
అయ్యా నా కడుపులో నుంచి జీవజలములను రప్పించుకోవడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను ప్రభా. పర్మిషన్ ఇవ్వలేదు ఆయన ఏం చేయలేడండి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఆయనకి. మరి ఏమి ఇచ్చింది ఆయనకి? ఇదిగో హృదయం వద్ద నిలబడి నేను ఏం చేస్తున్నాను అంటే ఆయన ఏమడుగుతున్నాడు? పర్మిషన్. తర్వాత తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. ఎందుకు చెప్పాడంటే ఈ మాట? తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మ అంటే చూడు, ఈరోజు ఈ వాక్యం విన్నావు కదా, ఓకే, దేవుడికి కావాల్సింది ఈ వాక్యం అనే నీరు తాగిన వాళ్ళు కావాలన్నమాట. తాగిన తర్వాత దేవుడికి కావాల్సింది ఆ దేవుడు ఏం నేర్పించమన్నాడో అలా నేర్పించేవారు దేవుడికి కావాలన్నమాట. అంటే ఈ రెండు రకాల మనుషులు ఉన్న స్వభావం ఉన్న వారికి మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఇష్టపడతాడు. అది అక్కడ అదే అర్థం. తన యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన ఇచ్చిన నీరు తాగడము, ఆయన చెప్పింది చేయడం, ఆయన ఏం నేర్పించమన్నాడో అది నేర్పించడం. అవి రెండిట్లకి నువ్వు ఇష్టమైతే నీకు హోలీ స్పిరిట్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధమే. పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే నువ్వే పనులు చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే మృతమైపోయిన తర్వాత మరలా నువ్వు తిరిగి లెగలేవు. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి వల్లే. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్నేహం చేయాలంటే నీకు వాక్యం అనే నీరు తాగడం ఇష్టం ఉండాలి. తర్వాత ఆ నదులను నువ్వేం చేయాలి? ఇది నీలో కనీసం ఆశ చెయ్యొద్దు నువ్వు. ప్రభువా ఓకే నేను ఇలా ఉంటాను ప్రభువా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్నేహం చేయడానికి ఏమవుతాడు? అందుకన్నాడు తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీకు ఆత్మను అనుగ్రహించడానికి దేవుడు ఏమై ఉన్నాడు? చదవమలైన తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక, యేసు ఇంకను ఏమవలేదంట? మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆగండి, యేసు ప్రభు ఇంకా మహిమపరచబడలేదంట. యేసు ప్రభు తన్ను తాను మహిమపరచుకోలేదని లేదు అక్కడ. యేసు ఇంకను మహిమపరచబడలేదు అంటే యేసు ప్రభుని ఎవరు మహిమపరచాలి? ఎవరండి? మనమే. ఎప్పుడైతే ఈ ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యం అనే వాటర్ తాగిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి దేవుడు నేర్పించమన్నవి నువ్వు నేర్పిస్తావో అప్పుడు ఆ పిల్లలు నేర్చుకున్న తర్వాత చుట్టూ ఉన్న బంధువులు సమాజం ఎవరిని మహింపరుస్తారు? యేసు ప్రభువుని మహింపరుస్తారు. యేసుని ఇంకనూ యేసు ప్రభు యొక్క శిష్యులు ఏం చేయలేదంట? మహిమపరచలేదు. అంటే ఇంకనూ ఆత్మ ఎవరికి అనుగ్రహింపబడలేదు? శిష్యులకి. అంటే మనకి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే అదే ఆత్మ మనకి ఎందుకు అనుగ్రహింపబడట్లేదు? ఎందుకంటే దేవుడు కోరుకున్న దాహము ఒకవేళ దేవుడిచ్చిన నీరు తాగినా లోనుంచి ఏం రావట్లేదు. అందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమవుతున్నాడు? దూరంగా ఉంటున్నాడు. అంటే ఈరోజు ఈ మహా పండుగ దినం అంటే చివరి రోజు ఏం చేయాలి మనం? ప్రభువా ఆ నీరు నేను తాగుతానయ్యా, దాహము తీర్చుకునే రీతిగా నేను తాగుతాను. తాగిన తర్వాత ప్రభువా నువ్వు ఏ నీరు తిరిగి పోయమంటున్నావో నా ఇంటిలో ఉన్న 3-4 చెట్లకు నేనేం చేస్తాను? ఆ నీరు పోస్తాను అని నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడంట? ఆదివారం వచ్చి నీరు తాగుతున్నారు, తర్వాత నేర్పిస్తున్నవేంటో అది మనమే ప్రశ్నించుకోవాలి. చంటి బిడ్డలు మొదలుకొని యవనస్తుల వరకు నువ్వు ఏవి నేర్పిస్తున్నావు? దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నేర్పించాలి. నేను చెప్పినవే నీ పిల్లలకి ఏం చేయాలి? నీ ఇంటి వారికి నేను చెప్పినవే నేర్పించాలి. హల్లెలూయా. నువ్వు నేర్పించడం మొదలు పెడితే నీ వల్ల నీ పిల్లల వల్ల అనేకులు ఏమవుతారంట? ఆశీర్వదింపబడతారు. ఎంత అద్భుతం చూడండి. నువ్వు నేర్పించడం కనుక దేవుడు చెప్పినవి కనుక నేర్పించడం మొదలు పెడితే నీ ఊహకు అందని కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరంలో ఏం నేర్పిద్దాం? దేవుడు చెప్పినవి అంటే ఏమిద్దాం? జీవజలం ఇద్దాం. తాగిన నీరు మరలా తిరిగి ఇద్దాం అంటే ఈ నీరు మరలా తిరిగి ఇవ్వాలి.